నమస్తే. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. గుంటూరు నగరంలో విజ్ఞాన విహార్ పాఠశాల నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. మార్చి 6న జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు, విద్యావేత్తలు మరియు స్వయం సేవకులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో విజ్ఞాన విహార్ పాఠశాల నిర్మాణం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ డాక్టర్ వి. రఘురామ్ రెడ్డి గారు, కార్యదర్శి వేణుగోపాల్ నాయుడు గారు, ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ ప్రచారక్ విజయాదిత్య, సహ ప్రాంత ప్రచారక్ జనార్దన్ మరియు ప్రాంత కార్యకారిణి సభ్యులు యుగంధర్ గారు హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సంప్రదాయబద్ధంగా భూమి పూజ నిర్వహించారు. విద్యార్థులకు సమగ్ర విద్యను అందించేలా ఈ విజ్ఞాన విహార్ పాఠశాల నిర్మాణం జరుగుతుంది నిర్వాహకులు తెలిపారు. పాఠశాలలో విద్యా నైపుణ్యం, క్రమశిక్షణ మరియు వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, సంస్కృతి విలువలను పెంపొందించడమే ఈ విద్యాసంస్థ లక్ష్యమని తెలిపారు. ఈ పాఠశాలలో 1 నుండి 10 తరగతుల వరకు విద్యను అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 27-28 విద్యా సంవత్సరానికి పాఠశాల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖులు, విద్యావేత్తలు, స్వయం సేవకులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విలువలతో కూడినటువంటి విద్యని ఒక ఆదర్శవంతమైనటువంటి పద్ధతిలో స్కూల్ నడపాలనే ఉద్దేశంతో ఒక 3 దశాబ్దాల క్రితం నూతెక్కలో విజ్ఞాన విహార్ అనే స్కూల్ని స్థాపించాం. అది గణనీయంగా పెరిగి ప్రజల ఆదరణతో ఈరోజు దిగ్విజయంగా నడుస్తూ ఉంది. సో అలాంటి విద్యా సంస్థని గుంటూరులో ప్రజలకు కూడా అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో సంపత్ నగర్లో ఈరోజు మనం భూమి పూజ చేయడం జరిగింది. ఈ స్కూల్ ముఖ్య ఉద్దేశం మధ్యతరగతి వాళ్ళు, తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ తక్కువ ఫీజులో మంచి విలువలతో కూడినటువంటి విద్యని అందించడం. విద్యా సంస్థ నడిపే ఉద్దేశం ఆదర్శంగా ఎలా ఉండాలి అని మిగతా విద్యా సంస్థలకి ఒక ఆదర్శంగా నిలబడడం కోసం ఈ విద్యా సంస్థని రన్ చేయాలనుకుంటున్నాం. ఇది 2027వ సంవత్సరం జూన్ నాటికి మేము ప్రవేశాలు మొదలుపెడతాం. అంతస్తులు ఆ రోజుకి పూర్తి చేస్తాం. ప్రాథమిక తరగతులు మాత్రం ప్రారంభిస్తాం. తర్వాత ఇంకొక 2028 విద్యా సంవత్సరానికి పూర్తి స్థాయిలో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అన్ని క్లాసులు అందుబాటులో ఉండేట్టు తీసుకొస్తాం. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ గత 36 సంవత్సరాలుగా నూతక్కిలో విజ్ఞాన విహార పాఠశాల నడుపుతున్నాం. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ పాఠశాల హిందూ సంస్కారాలు, మన భారతీయ పద్ధతుల విలువలు నేర్పించటంలో, కుటుంబ వ్యవస్థలో కాపాడటంలో, పిల్లల్లో నైతిక ప్రవర్తనలో అన్నింటిలో కూడా చాలా ముందుంది. అలాగే నాణ్యమైన విద్య పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు అందుబాటులో విధంగా విద్యను అందిస్తున్నాము. ఆ మేరకు గుంటూరు జిల్లా కేంద్రం కాబట్టి అంతే ప్రామాణికమైనటువంటి విద్యా సంస్థ సంఘ వాతావరణంలో సంఘ కార్యకర్తలతో నడిపితే బాగుంటుందని ఆలోచన చేసి ఇక్కడ రాబోయే 27-28 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల నడపడానికి భవన నిర్మాణం మొదలైంది. అప్పుడు పూర్తి చేసుకొని 27-28 సంవత్సరం నుంచి పాఠశాల నడుపుతాం. ధన్యవాదాలండి. శ్రీమంతో మహాంతో కుంభంతు తథాస్తు వేదోక్తూయాస్తామది భవంత శ్రీమంతో మహాంతో కుంభంతు తథాస్తు హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత రామచంద్ర స్వామి దేవత కరుణ కటాక్ష సిద్ధిరస్తుది భవంత శ్రీమంతో మహాంతో. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు మనసారా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.